వేదిక ఆహ్వానిస్తున్నాం. ఐ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీమతి వెంకట సెల్వి గారు. జిల్లాలో 28 మండల్స్ ఉన్నాయి సార్. 14 మండల్స్, 95 విలేజెస్, 1789 పాపులేషన్ is affected సార్. మొత్తం టెంటేటివ్ ఎస్టిమేషన్ ఇప్పుడు 115 crores లాస్ ఆర్ డ్యామేజ్ జరిగినట్టు తెలుస్తుంది సార్. మనకు 5239 hectares ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ డ్యామేజ్డ్ సార్. 22.5 hectares of horticulture crops damaged sir. Around 12,099 livestock are affected sir. Fisherman villages lo 881 fish nets were lost. 167 fish farms were submerged sir. 462 kilometers of roads were damaged in this heavy rain sir. 31 community buildings which include schools and anganwadis and community halls were also damaged sir. 209 houses were damaged sir and 277 electric poles were damaged sir. Further sir, 29 habitations were marooned in the Godavari mandals for the past 1 month sir. In spite of all the flash floods and continuous downpour, district administration is continuously undertaking the exercise of vulnerability mapping, timely evacuation, continuous relief and rehabilitation measures, and enumeration of damages as per your guidance sir. గత 10 రోజులుగా మనకి వర్షాలు ఉందమ్మా. మండలం గోకొండ గ్రామం, ఆ పేరు తిరివెట్ల ఊరిమిడండి. మొన్న వరదలకి మా ఇళ్ళన్నీ మునిగిపోయి పేగకంట నీళ్ళు వచ్చేసినాయండి. నైట్ పూట వచ్చినాయి. తెల్లపాటి కల్లా ఎమ్మెల్యే గారు, కార్యకర్తలు, అధికారులు, కలెక్టర్ గారు అందరూ వచ్చి మాకు ట్రాక్టర్ పెట్టి మమ్మల్ని రిలీఫ్ క్యాంప్ తరలించారండి. అక్కడ టిఫిన్ కాడ నుంచి భోజనం, గుడ్డు, పాలు, దుప్పట్లు, కట్టుకుంటా చీరలు ప్రతి ఒక్కటి ఏ లోటు లేకుండా మమ్మల్ని మళ్ళీ ఇదే రోజు మా గృహానికి ఏ హాని కలగకుండా బాగా చూసుకున్నారండి. మమ్మల్ని ఆదరించినందుకు, మా వెన్ను తట్టి మా ఎన్నందు ఉన్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మీరంటే నాకు చాలా అంటే చాలా అభిమానం సార్. మాకు శనివారపేట క్రాస్వే ఒకటి, వైఎస్ఆర్ కాలనీ ఒకటి, అలాగే పవర్పేట రైల్వే స్టేషన్ సార్. నేను 2006లో 6th క్లాస్ చదువుకున్నాను సార్. ఆ సమస్య అలాగే ఉంది సార్. లో బ్రిడ్జ్ ఉంది సార్, ఏలూరు రాజీవ్ గృహ వారధి అనేది ఉంది సార్. కొంచెం వర్షం వస్తే అది మొత్తం మునిగిపోతుంది సార్. మీరు ఏలూరు రావడం మాకు చాలా సంతోషం సార్. మాకు దేవుడు వచ్చిన వరంగా మేము భావిస్తున్నాం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక నుంచి అలంకరించిన ఇతర ఎమ్మెల్యేలకి, అధికారులందరికీ ఆ హృదయపూర్వక నమస్కారాలు. మరి మన రాష్ట్రానికి మరి ఆపదలంటే మరి చంద్రబాబు గారు రాగానే వస్తాయి అనే విధంగా గత 2014లో అప్పుడేమో మన ఒడ్డుగు తుఫాను వచ్చి వైజాగ్ అంతా కొట్టిపోయినప్పుడు బస్సులో ఉండి మరి అందరిని రక్షించారు. ఇప్పుడు కూడా విజయవాడలో వచ్చిన తుఫానికి మరి 10 రోజులు కలెక్టర్ ఆఫీసులో ఉండి మరి ప్రజలందరినీ ఎంతో రక్షించారు. అలాగే ఇప్పుడు మాది సార్ ముదినేపల్లి మండలం, కల్టీ నియోజకవర్గం, ఊటుకూరు గ్రామం సార్. మాకు చేదు అగ్రికల్చర్ చేలన్నీ మునిగిపోయి 12 రోజులు అయిపోయింది సార్. ఒక ఎకరం కూడా పనికిరాదు. మరి మా ఎమ్మెల్యే గారు హుటాహుటిని అమెరికా నుంచి వచ్చి కొల్లేరు గ్రామాలతో పాటు మా గ్రామాల కూడా తిరిగి అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ వాళ్ళని కూడా అలర్ట్ చేసి ఆల్రెడీ అన్ని మరి నష్టపోయిన రైతులందరినీ పలకరించి రిపోర్ట్ చేశారు సార్. రైతులందరూ మీకు ఇది మీద ఎంతో సాయం చేస్తామని ఎదురు చూస్తున్నారు సార్. మినిమం రైతు ఒక ఎకరానికి 20,000 ఖర్చు అయింది సార్. 75 రోజుల తర్వాత మునిగిపోయింది. దీనికి అందరికీ కారణం గత ప్రభుత్వం తప్పిదాలు సార్. మరి గడ్డ ఏరియాలో గత 5 సంవత్సరాల్లో ఒక్క కాలువ కూడా పొడికి దిగిపోవడం వల్ల
చంద్రబాబు గారికి ఎంతో ఎదురు చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి చేసినటువంటి రైతు సోదరి సోదరులందరికీ ఈ వరద గురించి మీ కష్టాలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నిన్నటి వరకు 10 రోజులు ఏదైతే కృష్ణా నదిలో ఎప్పుడూ ఊహించినటువంటి వరద రావడం, అదే సమయంలో బుడమేరులో గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల విజయవాడ అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. 11,90,000 క్యూసెక్స్ నీళ్ళని ప్రకాశం బ్యారేజీ నుంచి డిశ్చార్జ్ చేయడానికి డిజైన్ చేశారు. ఇది ఇప్పుడు చేసిన ప్రాజెక్టు కాదు. 1854లో చేస్తే 1894 వరకు బ్రిటిష్ వాళ్ళు కట్టినట్టుంటాయి. ఆ ఆనకట్టనే అక్కడినే ఉపయోగించుకున్నాం. అది బాగా రిపేర్కి వస్తే ప్రకాశం పంతులు గారి ఆధ్వర్యంలో ఆ రోజు బ్యారేజ్ కట్టడం జరిగింది. దానికి కూడా దగ్గర 70 సంవత్సరాలు పైబడింది. ఈ బ్యారేజ్ వచ్చిన తర్వాత పైన చాలా ప్రాజెక్టులు వచ్చాయి. నాగార్ సాగర్ వచ్చింది, శ్రీశైలం వచ్చింది, ఇటీవల పులిచింతలు వచ్చింది, పైన జూరాలు వచ్చింది, ఆల్మట్టి వచ్చింది, ఇంకో పక్కన తుంగభద్ర వచ్చింది, అన్నీ వచ్చాయి. కానీ ఇన్ని ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయంటే ఈరోజు వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణం. ఒక్క కృష్ణా జిల్లాలో దగ్గర 2 రోజుల్లో కోడూరు అనే మండలంలో 50 సెంటీమీటర్లు వర్షపాతం పడింది. అంటే సంవత్సరంలో ఎంత వర్షం పడుతుందో అంత వర్షం 2 రోజుల్లో పడింది. 57 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. అనేక రకమైన ఖర్చులు పెట్టారు వైఎస్ఆర్ పార్టీ. వాళ్ళు ఇప్పుడు సిఆర్టీ కాలేజీ సంస్థల తరఫున 20 లక్షల రూపాయలు ఒకరోజు వేతనాన్ని అందజేస్తున్నారు. తర్వాత మీ రిక్వెస్ట్ సార్ తొందరగా మిగతా వాళ్ళకి అవకాశం ఉంది సార్. ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణ గారు చంటి గారి ఆధ్వర్యంలో మరి ఫిషరీస్ అండ్ డిజిటల్ వర్తక సంఘం వారు 12,50,000 రూపాయలు